హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు సందేశ్ యాప్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఐసి వాళ్ళతో కలిసి, అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అండి ఎన్ఐసి అంటే. సో ఈ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అంటే ఎన్ఐసి ఇది సందేశ్ యాప్ని డిజైన్ చేసింది, డెవలప్ చేస్తున్నది కూడా ఇదేనండి. మొత్తం వాళ్ళ ఎంప్లాయీస్ అంతా దీని మీద చాలా రోజుల నుండి టెస్ట్ చేస్తున్నారు. సో దీన్ని యూజ్ చేస్తున్నారు, ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అలాంటి ఏమని మొత్తం ఇచ్చేసి ఆల్రెడీ మనకి ఐఓఎస్ స్టోర్లో అయితే మనకి ఇది రిలీజ్ చేశారండి. మనకి ప్లే స్టోర్లో అయితే ఆండ్రాయిడ్స్ కోసం అయితే ప్లే స్టోర్లో అయితే ఇంకా అవైలబుల్ లేదు, 1 వీక్లో మనకి అవైలబుల్లోకి వస్తుంది. సో ప్రజెంట్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుండే మనకి ఇది డౌన్లోడ్ చేసుకునే, ఆండ్రాయిడ్స్ కోసం డౌన్లోడ్ చేసుకునే ఇది కూడా ప్రొవైడ్ చేశారు. అది మీకు ఎలా అనేది మీకు చూపిస్తా, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తా, మీరు అక్కడ నుండి చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగానే ఉందండి. అంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఫస్టే మంచి ఫీచర్స్ తీసుకొచ్చారు. సో మీరు ఇప్పుడైతే ఇది వాట్సాప్తోని, టెలిగ్రాము, సిగ్నల్తో కంపేర్ చేసుకుని వాటిని ఫీచర్స్ లేవు కదా అని చెప్పేసి స్టార్టింగే మీరు కంపేర్ చేసుకోవద్దండి. ఎందుకంటే అవి ఎన్నో ఏళ్ళ అప్డేట్స్ పైన అప్డేట్స్ తీసుకుంటూ వస్తే అలా ఉన్నాయి. సో ఇది స్టార్టింగ్లోనే మనం ఇప్పుడు వాట్సాప్లో లేదని మీరు అలా కంపేర్ చేసుకోవద్దు. ప్రజెంట్ అయితే సెక్యూరిటీ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన ఇండియన్ గవర్నమెంటే ఓన్గా ఎన్ఐసి వాళ్ళ అయితే ఇది డెవలప్ చేయించుకొని ఇప్పుడు ఇది రిలీజ్ చేసింది. సో మనకి ప్లే స్టోర్లో 1 వీక్లో మనకి ఇది అవైలబుల్లోకి వస్తుంది. ఐఓఎస్లో అయితే మనకి అవైలబుల్ ఉంది. సో ఇంత ట్రస్టెడ్ అప్లికేషన్, మనకి ఇక ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ గవర్నమెంటే ఇది ప్రెస్టేజ్గా తీసుకొని ఈ యాప్ని అయితే డెవలప్ చేయించింది. మనకు వాట్సాప్ మీద మనకు ఆల్రెడీ ప్రైవసీ ఇష్యూస్ వచ్చిన తర్వాత ఇక అందరికీ దాని మీద ఇది వచ్చిందండి కొంచెం. సో దాని గురించి ఈ టెలిగ్రామ్, ఈ సిగ్నల్ అనేవి వాడటం అనేది అందరూ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ 3 అవసరం లేదండి. అవన్నీ మనకు సంబంధించినవి కాదు, మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినవి కాదు, అవన్నీ విదేశీయులవేనండి. సో అదే సార్ చాలా బాగుందండి. సో ఇది జిమ్స్ అని మనకి వస్తుంది. జిమ్స్ అంటే గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సిస్టమ్ అండి. సో ఇది మన ఎన్ఐసి వాళ్ళు డెవలప్ చేశారు. మీరు ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏంటి ఫీచర్స్ ఏంటనేది మీకు స్క్రీన్లో చూపిస్తా. తప్పకుండా అందరూ ఇది ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని ఫీచర్స్ లేవనైతే ఇప్పటి నుండి మీరు ఇదవ్వద్దు. ఫర్దర్గా మనకు అప్డేట్స్ వస్తాయి. ముందు మనకి సెక్యూరిటీ పరంగా ఇది ట్రస్టెడ్, అది ముందు గుర్తించండి. అప్డేట్స్ అనేవి వాటంతా వీక్లీ వన్స్ లేదంటే 15 డేస్కో 1 మంత్కో ఒక అప్డేట్ వస్తూ ఉంటుంది, ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి. సో దాని గురించి మీరు వర్రీ అవ్వద్దు. సో బాగానే ఉంది యాప్, నేనైతే యూజ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇంకో విషయం, మన ఈ ఎన్ఐసి వచ్చేసరికి మేఘాలయ హైకోర్టు యాప్ను కూడా ఈ మధ్యన అది డిజైన్ చేసి డెవలప్ చేసిందండి. అది ఆల్రెడీ యాప్ కూడా లాంచ్ అయింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడాను ఆ యాప్ని లాంచ్ చేశారు. మీరు అది చూడొచ్చు, ఆ ఇమేజ్ కూడా మీకు వేస్తా. సో ఇలాంటి యాప్స్ అన్నీ మనకి మంచి ట్రస్టెడ్ యాప్స్ అనమాట. ఇవి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి యాప్స్ మన ఇండియన్ గవర్నమెంటే కేర్ తీసుకొని డెవలప్ చేపిస్తుంది. సో ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మంచి ట్రస్టెడ్ యాప్. మనం ఇప్పటి వరకు విదేశీయాల యాప్స్ని అంటే మనం వాటి మీద నమ్మకం పెట్టుకోలేనటువంటి వాటి మీద ఇప్పటి వరకు మనం నమ్మి ఇచ్చేసాము. సో ఇదైతే మన ఇండియన్ గవర్నమెంటే ప్రెస్టేజియస్గా తీసుకొని వేరే వాళ్ళ యాప్స్ మనం వాడడం ఏంటి, మనకంటూ ఒక యాప్ ఉంటే బాగుంటుంది కదా అని దీన్ని తయారు చేయడం జరిగిందండి. సో అందుకోసమని అందరూ ఎంకరేజ్ చేయండి, ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే మనం ఎంత ఇన్స్టాల్స్ పెరిగి ఎంత ఈ యాప్కి అయితే ఆదరణ పెరుగుతుంటుందో అంత తొందరగా వాళ్ళు ఈ యాప్ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఇంకా మంచి మంచి అప్డేట్స్ తీసుకురావాలని అప్డేట్స్ అనేవి తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తారండి. అందరూ యూజ్ చేయండి తప్పకుండా. ఇది మన ఇండియన్ గవర్నమెంట్కి మనం ఒక రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది, మనం ఒక వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది. సో తప్పకుండా ఇది అందరూ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక ఎలా ఉందనేది మీకు వీడియోలో చూపిస్తా అండి. ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి జిమ్స్ అని కొట్టండి. చూడండి, ఈ జిమ్స్ అని ఇలా కొడితే మనకి ఇది వస్తుంది. ఇక్కడ నుండి ఇది చూడండి, మన నేషనల్ ఎంబ్లెమ్ సందేశ్ అని మీరు చూడొచ్చు. సో ఇది చూడండి, డిజిటల్ ఇండియా అండ్ ఎన్ఐసి. సో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అండి. సో ఇక్కడ ఆండ్రాయిడ్ పర్పస్ ఇది ఇచ్చారు, ఇది ఐఓఎస్. మనం ఆండ్రాయిడ్స్ కోసం అయితే దీన్ని ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశానండి. సో ఇది డౌన్లోడ్ అని కొడితే మీకు డౌన్లోడ్ అయిపోయింది. నేను అది ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను చూస్తాను. చూడండి, డౌన్లోడ్స్ ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి, జిమ్స్ అని ఉంది చూడండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇలా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ ప్రాసెస్ నార్మలేనండి. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్ అన్నీ మీరు ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇది పెద్ద విషయం ఏం కాదండి. ఆ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
పర్మిషన్స్ అడుగుతుంది, ఓకే చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ఐసి ప్లస్ డిజిటల్ ఇండియా మన ఎంబ్లమ్ ఇవన్నీ చూడొచ్చు. సో కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేయండి. చూడండి జిమ్స్ గవర్నమెంట్ ఇన్స్టాంట్ మెసేజింగ్ సిస్టమ్ అని ఇక్కడ మొబైల్ అడుగుతుందండి, మొబైల్ ఈమెయిల్ అని అడుగుతుంది. మొబైల్ అని క్లిక్ చేయండి, మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో నేనైతే ఎంటర్ చేసుకుని ఈ పైన టాప్లో మనకి గెట్ ఓటీపీ అని ఉంటుందండి. ఈ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అనేది మనకి పంపించడం జరుగుతుందండి. చూడండి ఓటీపీ అయితే మనకి వచ్చింది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని మీరు ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ అని సింక్రనైజ్ అని కొట్టండి, ఇక్కడ సింక్రనైజ్ అవుతాయండి. సో ఇలా సింక్రనైజ్ అయ్యాయి. మనకైతే ఇది ఓకే కొట్టండి, ఓకే కొట్టినా ఇది ఓపెన్ సెట్టింగ్స్ అని కొట్టి ఎలవ్ అని మనం ఎలవ్ ఇచ్చుకోండి. సో ఒకసారి బ్యాక్ రండి. గిమ్స్ నుంచి వాళ్ళకు మెసేజ్ మనకు ఒకటి వస్తుందండి. చూడండి వెల్కమ్ టు సందేశ్ మెసేజ్ మీరు చూడొచ్చు. మీరు కింద చూడొచ్చు చాట్స్, గ్రూప్స్, కాంటాక్ట్స్, సెట్టింగ్స్, ఈ ప్లస్ బటన్ ఒకటి చూడొచ్చు. మనకి పైన కూడా ఇన్ఫో సర్వీస్, హెల్ప్, గిమ్స్ వెబ్ అని అంటే మన వాట్సాప్ వెబ్ అంటారు చూడండి, గిమ్స్ వెబ్ టైప్ అలా వచ్చిందండి. సో మనకి చాట్స్లోకి వెళ్దాం, ఎటువంటి చాట్స్ ఏం లేవండి, కాంటాక్ట్స్లోకి వెళ్దాం. చూడండి నాకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వీరన్న బాబు, పల్లి దివ్యశ్రీ, దాత్రేష్ కుమార్, నవీన్ రెడ్డి, గజలక్ష్మి ఇలాగ మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారండి. సో నేను ఆల్రెడీ ఒక నెంబర్కి మీకు చూడండి ఇది ఇలా పంపిస్తాను నేను. ఇక్కడ చూడండి టైప్ యువర్ మెసేజ్ అని ఉంటుంది, ఇక్కడ ప్లస్ సింబల్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మనకి గ్యాలరీ, ఫైల్, కెమెరా, కాంటాక్ట్, ఆడియో అని ఉందండి. ఇలాంటివన్నీ మనం ఇచ్చేసుకోవచ్చు. మెసేజ్ మీద ఇప్పుడు టైప్ చేస్తే ఏంటంటే చూడండి ఇక్కడ టీ అనే సింబల్స్ కనిపిస్తున్నాయి, ట్యాగ్స్, మనం ఎమోజీస్ అంటాం కదా, ఇక్కడ గిమోజీ అని ఇచ్చాడండి. అంటే గిమ్స్కి సంబంధించింది కదా, ఈ గవర్నమెంట్ దానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ గిమోజీ అని ఇచ్చాడండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టీ మీద ట్యాప్ చేయండి. చూడండి బోల్డ్, ఇటాలిక్, అండర్ స్కోర్, కలర్స్ ఇక్కడ ఇచ్చారండి. మనకు వాట్సాప్లో అయితే ఏంటంటే మనం బోల్డ్ కావాలంటే ఏదైనా టెక్స్ట్ వర్డ్కి ఇటుపక్క ఒక స్టార్ అటుపక్క ఒక స్టార్ ఇవ్వటం ఇలాంటివి చేస్తేనే అది వచ్చేదండి. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇచ్చేసారు. చూడండి ఒకసారి నేను హలో అని నేను ఇచ్చేస్తాను. ఇది నార్మల్గా ఉంది, ఇది బోల్డ్ పెడితే చూడండి బోల్డ్ అయింది, ఇటాలిక్ అంటే ఇటాలిక్ అయింది, అండర్ స్కోర్ అంటే అండర్ స్కోర్ అయింది. ఇలా కలర్స్ కావాలంటే మనం కలర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అండి. సో అలా కలర్స్ పెట్టుకోవచ్చు. ఇలా సెండ్ చేస్తే ఏంటంటే చూడండి మనకైతే కలర్లో ఆ టైప్ వెళ్తుంది. సో ఈ విధంగా మనకి ఇది ఒకటి బాగానే ఉందండి. అది కాకుండా ట్యాగ్స్ అని ఒకటి మీరు చూడొచ్చు. ఇక్కడ కాన్ఫిడెన్షియల్, ప్రయారిటీ, ఆటో డిలీట్ అని 3 ట్యాగ్స్ ఉన్నాయి. మనం ఏదైనా మెసేజ్ రాసామనుకోండి, కాన్ఫిడెన్షియల్గా ఇది ఉండాలి అనుకుంటే సో ఆ మెసేజ్ని మనము కాన్ఫిడెన్షియల్గా వచ్చొచ్చండి. సో ఇది పెట్టి కాన్ఫిడెన్షియల్ అని ట్యాగ్ పెట్టామనుకోండి, చూడండి ఇది కాన్ఫిడెన్షియల్ అనే ట్యాగ్ తెలుతుంది. ప్రయారిటీ అని ఇచ్చామనుకోండి, సో ఇది కూడా సో ఏదో ఒకటి నేను టైప్ చేస్తానండి. సో ఇది ఇలా ట్యాగ్స్ వెళ్తాయండి. సో మళ్ళీ అదే సపోజ్ ఇది ఆటో డిలీట్ అని పెట్టామనుకోండి, ఇది మీరు అవతల వాళ్ళు చూసిన తర్వాత కాసేపట్లో ఇది ఎంత టైం అనేది పర్టికులర్గా అయితే తెలియదు, కానీ నేను ఇంకా టెస్ట్ చేయలేదు, ఇది తర్వాత మీకు చెప్తా. ఇది అవతల వాళ్ళు చూసిన తర్వాత కొద్ది టైం తర్వాత ఇది ఆటో డిలీట్ అయిపోతుందండి. ఈ ఆటో డిలీట్ ట్యాగ్ పెడితే ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయండి. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఫైల్స్ కూడాను, వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్ నేను ఆల్రెడీ టెస్ట్ చేశానండి. సో మనకి ఇమేజ్ ఎంత ఎంబీ ఉంటుందో ఆ ఎంబీ కంప్లీట్ ఎంబీ మనకి నేను 1.1 ఎంబీతో కూడా నేను పంపించానండి. అవి కూడా 1.1 ఎంబీ వరకు వెళ్తున్నాయండి. అంటే మనకు వాట్సాప్లో వచ్చేసరికి కంప్రెస్ చేసేసిద్దండి. సో దీంట్లో కంప్రెస్ చేయకుండా కంప్లీట్గా వెళ్తుంది. మనకి వీడియో ఫైల్ కూడా నేనైతే 50 ఎంబీ వరకు నేను ట్రై చేశాను. 50 ఎంబీ పైన ట్రై చేస్తే అప్లోడింగ్ ఫెయిల్ అని అంటుంది. సో ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఆడియో అంటే ఫైల్స్ ఏమైనా అటాచ్ చేస్తే ఆ ఫైల్స్ మీరు ఇక్కడ నుండి పంపించుకోవచ్చు అండి. సో ఫైల్స్ నేనైతే ప్రస్తుతానికి ఒక ఇమేజ్ ఇదే పంపిస్తా చూడండి. సో ఇక్కడ ఏం రాసుకోవాలంటే దాని గురించి రాసుకోవచ్చు అండి. సో అది ఎంత కేబీ ఉంటే అంత కేబీలో వెళ్ళడం అనేది జరుగుతుందండి, మీరు చూడొచ్చు. సో 1 ఎంబీ ఉంటే 1 ఎంబీ వెళ్తుంది, ఎంత అయితే అంత వెళ్తుందండి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు చెప్పారు కదా, ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళి ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మీరు నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, ఈ ఆక్యుపేషన్ వాళ్ళు అన్నారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆక్యుపేషన్ డీటెయిల్స్ అని, ఇక్కడ మీరు ఆక్యుపేషన్ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా రెసిడెన్షియల్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు ఇచ్చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఇది డిపి పెట్టడం అనేవి అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే.
చూస్ ప్రొఫైల్ ఫోటో అని చెప్పేసి మన ఫొటోస్ ఏవైనా మనము అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేనైతే చేయదలుచుకోలేదు. సో ఇక్కడ కూడా మీరు చూడండి, ఎన్ఐసి డిజిటల్ ఇండియా అని వస్తుంది, డిజైన్ అండ్ డెవలప్డ్ బై ఎన్ఐసి అని మనకి ఇక్కడ ఇది వస్తుంది. సో బాగానే ఉందండి. స్టార్టింగే మనకి మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో ఇన్ ఫ్యూచర్ ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేవి తీసుకొస్తారండి. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మంచి సెక్యూర్డ్ యాప్, నో ప్రాబ్లం అండి. ఇదైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మ్యాక్సిమం అందరూ ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇన్స్టాలేషన్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ యాప్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటారంటే అప్డేట్స్ అనేది తొందరగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దానికోసమైనా మన ఇండియన్ గవర్నమెంట్ని సపోర్ట్ చేద్దాం, బయట యాప్స్ మీద డిపెండ్ అవ్వకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.